మీరంతా లేదమ్మా, మీరు పక్క వచ్చేయండి. సరే రాండమ్మా, దాంట్లోనే ఇచ్చేసామా. అమ్మా మీరు దిగేసేయండి అమ్మా, మీరు పోవాలి. ఇప్పుడు తీసుకోండి, మీరు కూడా మమ్మల్ని లేట్ చేద్దండి. టైం అయిపోయింది, పని అయిపోయింది, ఆలోచిస్తాం. మాత్రం దౌర్జన్యం కనబడలేదు. కార్డు అతను ఆడున్నారు. రాయి నువ్వు రాయ, ఐడి కార్డ్ ఐడి కార్డ్ అసలంతా కొట్టి ఆడవాళ్ళ పైన కొట్టి లోపల ఎందుకు పోయినావే? కోటేశ్వరం మేడం ఉంది. అవునా? డిప్యూటీ మేయర్ ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి ఎస్వి యూనివర్స్ సెనెట్ హాల్ ప్రాంతానికి మా కార్పొరేటర్స్ అందరం కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్ అయినటువంటి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్సీ అందరం ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మేము వెహికల్లో వస్తూ ఉండగా దాదాపుగా ఒక 200 అడుగుల దూరంలో మేము వస్తున్నటువంటి వెహికల్ని గేట్ ముందర దాదాపుగా ఆ వెహికల్ని ఆపేశారు, అడ్డుపడ్డారు. డోర్ రాకపోయేసరికి ఆ మిర్రర్స్ అన్నీ పగలగొట్టేసి దాదాపు కార్పొరేటర్స్ అందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని కిడ్నాప్ చేశారు. ఎంతమందిని తీసుకెళ్లారో మాకు తెలీదు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా కోరం అంటే మమ్మల్ని ఇప్పుడు మేము నైతికంగా ఎలా పాల్గొనగలుగుతాం, ఎలక్షన్స్ మాతో పాటు వచ్చిన కార్పొరేటర్స్ని లాక్కెళ్ళిపోయారు. సో మేము ఇంకా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఇంకా ప్రిసీడింగ్ ఆఫీసర్ ఎలక్షన్స్ గురించి ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి. బాయ్కాట్ కాదండి, మా కార్లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్స్ నంబర్ మాకు అసలు గుర్తుకు లేదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నామండి. 22 మెంబర్స్ ఆల్మోస్ట్ ఎక్స్ అఫిషియో కలిపి 2 మెంబర్స్ ఉన్నారు. మాకు ఏమని ముందు ఫోన్ చేస్తున్నారు ఎంపీ గారు, కాకపోతే ముందే వెళ్ళి సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరపమని అయితే మేము రిటర్న్గా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారికి కానీ 2-3 డేస్ బిఫోర్ ఇవ్వడం జరిగింది.
సో ఇవాళ కూడా పోలీస్ ప్రొటెక్షన్ అడిగాము, మాతో పాటే పోలీస్ వెహికల్ వస్తూ ఉన్నింది. సో మాకు అందుకనే చాలా ధైర్యంగా ఉన్నాం. కానీ ఇన్సిడెంట్స్ అంతా అయిపోయిన తర్వాత పోలీసులు రావడం జరిగిందండి. మీరు కూడా అంతా క్యాప్చర్ చేశారు కదా, మేము అంతా మీరే చూశారు. అంటే మేము అక్కడికి అడగడం కూడా అడుగుతున్నాం. మహిళా కార్పొరేటర్స్ అందరూ దాదాపు 27 మంది ఉన్నామండి మా కౌన్సిల్లో. అందరూ చాలా మంది చాలా భయభ్రాంతులు లోన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదండి తిరుపతిలో మటుకు ఇటువంటి రాజకీయాలు. సార్ మా నుంచి తీసుకెళ్ళినటువంటి కార్పొరేటర్స్ పరిస్థితి ఏంటో మళ్ళీ వాళ్ళ అధికారులు నిర్ణయించాలి. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కోరం ఇవన్నీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ నౌ ఆర్ టు పోస్ట్పోన్, అది తెలీదు. మా కార్పొరేటర్స్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని తీసుకొచ్చేంత వరకు మేమైతే వీ విల్ నాట్ అటెండ్ టు ద ఎలక్షన్. బందోబస్తు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ మాకు కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం ఇక్కడ బందోబస్తు లేదు. అక్రమంగా వచ్చి బస్సుని అడ్డగించి బస్సు అద్దాలు పగలగొట్టి మొత్తం ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం దాదాపు 10 మందిగా బలవంతంగా లాక్కొని పోయి కిడ్నాప్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కోరం కూడా లేదు. మరి ఎలక్షన్ ఆఫీసరు ఎలా ఎలక్షన్ నిర్వహిస్తాడో అదే మాకు అర్థం. ఖచ్చితంగా మేము దీని మీద ఎలక్షన్ కమిషన్కి అలాగే న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి 10 మంది కార్పొరేటర్లని కిడ్నాప్ చేసినటువంటి 10 మంది కార్పొరేటర్లని వచ్చే వరకు మేము ఇక్కడే ఉండి వాళ్ళు వస్తే కానీ మేము ఎలక్షన్కి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు.